ఎస్ సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో కర్ణాటక బయలుదేరి వెళ్లనున్నారు. తుంగభద్ర డ్యాం గేట్ల ప్రారంభోత్సవంలో పాల్గొనున్నారు. కర్ణాటక సీఎం శివకుమార్, ఏపీ సీఎంల చంద్రబాబుతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి పాల్గొంటారు. తుంగభద్ర నీటి వాటాలు, ఆర్డీఎస్ ప్రాజెక్టు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఇక అంతరాష్ట్ర నదీ జలాల వివాదాల పరిష్కారం దిశగా చర్చలు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. మునీరాబాద్ ప్రజాసభలో కూడా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో కర్ణాటక బయలుదేరి వెళ్లనున్నారు. తుంగభద్ర డ్యాం గేట్ల ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. కర్ణాటక సీఎం శివకుమార్, ఏపీ సీఎంలు చంద్రబాబుతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఇందులో పాల్గొంటారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా చీఫ్ రిపోర్టర్ వాసుదేవ్ అందిస్తారు. వాసుదేవ్, ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కర్ణాటక బయలుదేరి వెళ్లారు. ముఖ్యమంత్రితో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరో మంత్రి శ్రీహరి కూడా వెళ్ళినట్టు పరిస్థితి. అయితే ప్రధానంగా ఊసుపేట తుంగభద్ర డ్యాం గేట్ల ప్రారంభోత్సవానికి వీళ్ళు హాజరు కాబోతున్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం తో పాటు కర్ణాటక సీఎం, ముఖ్యమంత్రి, కేంద్ర జలశక్తి మంత్రి కూడా హాజరు కాబోతున్నారు. అయితే ఈ ప్రారంభోత్సవం తర్వాత కూడా మునీరాబాద్ లో ప్రజాసభ జరగబోతోంది. ఆ సభలో కూడా ముఖ్యమంత్రి పాల్గొంటారు. అయితే సీఎం తో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి, వాకటి శ్రీహరి మంత్రులు కూడా వెళ్లారు. అయితే కేంద్ర జలశక్తి మంత్రికి సంబంధించి కూడా ఈ రోజు కీలక విన్నపం తెలంగాణ చేయబోతోంది. నిన్న జలసౌదాలో జరిగినటువంటి నీటి పారుదల శాఖ సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే తుంగభద్ర నీటి వాటాలు, ఆర్డీఎస్ ప్రాజెక్టు అంశాలకు సంబంధించి నిన్న దాదాపు 3 గంటల పాటు ముఖ్యమంత్రి అధికారులతో చర్చించారు. అయితే ఈ రోజు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా భేటీ కాబోతున్నారు. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల పరిష్కారం దిశగా ఈ రోజైతే అడుగులు వేయబోతా ఉన్నారు. ఎందుకంటే గత కొంతకాలంగా తుంగభద్ర నదికి సంబంధించిన నీటి వాటాల విషయం, కృష్ణా నదికి సంబంధించినటువంటి నీటి వాటాల విషయంతో పాటు పలు అంశాలు పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఈ రోజు రాజకీయాలు అత్యంత అరుదైన దృశ్యం ఆవిష్కృతం కాబోతోంది. తెలుగు రాష్ట్రాల సీఎంలు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం డీకే శివకుమార్ తో కలిసి ఈ వేదిక ఒకే దగ్గర ఉండబోతున్నారు. అంటే కొన్నేళ్లుగా జల వివాదాలకు సంబంధించి చెక్ పెట్టేలా ముగ్గురు సీఎంలు కీలక చర్చలు జరపబోతున్నారు. ముగ్గురు ముఖ్యమంత్రులు మధ్య జరగబోయేటువంటి ముఖాముఖి భేటీ ఇప్పుడు ఒక చర్చగా మారింది, హాట్ టాపిక్ గా మారింది. ఈ భేటీతో దశాబ్దాల ఆర్డీఎస్, తుంగభద్ర జలాల పంచాయతీకి మరి ఎండ్ కార్డు పడుతుందా లేదంటే కంటిన్యూ అవుతుందా అన్న అంశానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి ఏదైతే దాదాపు సాగునీటి అవసరాలకు సంబంధించి బచావత్ ట్రిబ్యునల్ కేటాయించినటువంటి 15.9 టీఎంసీల నీటిని ఎలాంటి అడ్డంకి లేకుండా ఉమ్మడి మహబూబ్నగర్, ముఖ్యంగా జోగులాంబ గద్వాల జిల్లా చివరి ఆయకట్టు వరకు కూడా దక్కించుకోవాలనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన అజెండాతో ఈ రోజు చర్చ జరుపుతున్నారు. ఇక ఏదైతే ఆర్డీఎస్ ఎడ్వర్క్స్ మొదటి 42 కిలోమీటర్ల కాలువ కర్ణాటక పరిధిలో ఉండడంతో కర్ణాటక అక్రమంగా నీటిని మళ్లిస్తోందన్న తెలంగాణ వాదిస్తుంది. అటు ఏపీ సైతం అనుమతులు లేకుండానే కుడి కాలువ నుంచి నీటిని వాడుకుంటుంది. తెలంగాణ ప్రధాన అభ్యంతరం ఇది అక్రమ మళ్లింపు వల్ల గద్వాల ప్రాంతం కరువు బారిన పడకుండా ఉండేందుకే గతంలో సుమిల్లా ఎత్తిపోతల పథకాన్ని కూడా తెచ్చింది. అంటే వీటన్నిటిని ఖచ్చితంగా నీటి వాటాల సాధనకు సంబంధించి, ప్రాజెక్టులకు ఎన్ఓసీలకు సంబంధించి, ఏదైతే ముంపు ప్రాంతాలకు సంబంధించినటువంటి పరిహారం విషయంలో కావచ్చు, భూసేకరణ విషయంలో కావచ్చు, ఇవన్నిటిని కూడా ఈ రోజు ఖచ్చితంగా కూడా జలశక్తి మంత్రితో పాటు ముగ్గురు ముఖ్యమంత్రుల మధ్య జరిగేటువంటి చర్చలు చాలా కీలకంగా కాబోతా ఉన్నాయి. మొత్తం కృష్ణా రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ వాసు.